ఇలా వచ్చేస్తుంది. ఒక పరస్థానంలో వచ్చేస్తుంది, లేదా మోపరమానస్కేతానంలో వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది, ఇలా అనగా వాపు వచ్చేస్తుంది. సెల్యులైటిస్ టైప్ ఆఫ్ స్వెల్లింగ్ ప్రమాదం. చూస్తూ ఉండగా మెడ బిగిసిపోవచ్చు, సఫకేట్ అవ్వచ్చు, ఇంటర్నల్ గా మన స్వెల్లింగ్ గొంతు నొక్కేయచ్చు, ఇలాంటి విధంగా జరగచ్చు. సో వెరీ ర్యాపిడ్ డేంజరస్ టైప్ ఆఫ్ స్వెల్లింగ్ బెల్డోనాలో ఉంది, బ్రూస్టాక్స్ లో ఉన్నది. ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఈస్ ఇన్ బెల్డోనా ఇట్ ఈస్ రెడ్, ఇన్ బ్రూస్టాక్స్ ఇట్ ఈస్ జస్ట్ వాటరీ అండ్ గ్లాస్ లైక్ ట్రాన్స్పరెంట్. బ్రూస్టాక్స్ వారికి రంగు లేక లోపలి భాగంలో కనిపిస్తున్నారు. బ్రూస్టాక్స్ you will find another drug also, mainly variola, that is the vaccine of smallpox. ఇది కావలసిన వాళ్ళు కూడా అలాగే వాపు వచ్చేస్తుంది, పుట్టి నీరు ఉంటుంది. ది డిఫరెన్స్ ఈస్ ఇన్ variolar swelling it bursts and the water goes out and the fellow may die sometimes. ఒకప్పుడు నీళ్లు బయటికి పోతాయి చిటికి, లేదా అలాగే ఉండిపోతాయి. అండ్ ది variolar fellow gets many such swellings. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అలా వస్తాయి. అండ్ జనరలీ as far as my experience goes, very 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 few people survive if they go into such condition. ఇలాంటి నీటి బుగ్గల వంటి వాపులు వచ్చి ఒకటి కాకుండా ఎక్కువ ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూ ఉన్నట్లయితే దే గో ఇంటూ ఇన్ఫెక్షన్ అండ్ వూండ్స్. ఇవన్నీ పుండ్లు అయిపోయి నల్లబడిపోతాయి. గ్రాడ్యువల్లీ దే గో ఇంటూ గ్యాంగ్రీనస్ టైప్ అల్సర్స్ అండ్ ది ఫెలో డైస్. చాలా డేంజరస్ కండిషన్. Less dangerous it is in belladonna and much less dangerous in brewstocks. మూడు డేంజరసే. వేరియల్ వాళ్ళ కేసుల్లో బతికిన కన్నా ఎక్కువ మంది బతుకుతారు బెల్డోనా కేసుల్లో. అట్లా వస్తే బెల్డోనా వాళ్ళ కన్నా బ్రూస్టాక్స్ వాళ్ళు ఎక్కువ మంది బతుకుతారు. బ్రూస్టాక్స్ లో ఒకటే డేంజర్, వాకికి పోయి సఫకేట్ చేస్తుంది, ఇంటర్నల్ గా వస్తుందనే కానీ ఇంకా అంతకంటే డేంజర్ అయితే. బెల్డోనాలో disease itself may feed the fellow because of its dangerous nature. So that's the difference between belladonna swelling and the swelling of the other two drugs. And sometimes the swelling has stinging sensation. కందిరీగలో తేనెటీగలో పుట్టుతున్నట్లు మంట ఉంటుంది, కోపం. ఇట్ హ్యాస్ బర్నింగ్ పెయిన్, మంట నొప్పి కలిసి ఉంటుంది. అనదర్ మోడాలిటీ ఆఫ్ belladonna ఈజ్ నెక్స్ట్ వన్, throbbing. The patient throbs. సంకోచం వ్యాకోచములు పొందుతారు. స్వెల్లింగ్ అయిన చోట కూడా లోపల వాడికి ఏదో ఇలా ఇలా అంటున్నట్టు ఉంటుంది, భజన చేస్తున్నట్టు, నొక్కుతున్నట్టు వదులుతున్నట్టు, నొక్కుతున్నట్లు వదులుతున్నట్టు. ఏ సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ pressed and left and pressed and left like this. Throbbing type of sensation. In epirate you will find the throbbing in toothache and earache etc. But here the throbbing is in the swelling. And sometimes the patient as a whole feels the throbbing sensation in belladonna. మొత్తం ఒళ్ళంతా మొత్తం అంతా కూడా ఇట్లా ఇట్లా అంటున్నట్టుగా లోపల ఫీల్ అవుతాడు. అవుతాయో అనదు. Apis also. Yes, burning and stinging is almost similar to that of apis. The only difference being, apis fellow feels very happy with cold water application, whereas belladonna fellow can never bear cold water application. But for that, you can find no difference between the two. And generally, the fever of belladonna is higher than the fever of apis. Many times apis patients may not be having fever,
సరిగ్గా ఆ వాపులో ముళ్ళు పెట్టి పుడుతున్నట్టు ఉంటుందని బెల్డోనాకి ఉంటుంది, ఎపిస్కి ఉంటుంది. కానీ బెల్డోనా వాడికి సన్నీరు తగలకూడదు, భయం, బాధ, విపరీతమైన బాధ. ఎపిస్ వాడికి సన్నీరు మీద పోసుకుంటే ప్రాణానికి హాయిగా ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, పెయిన్స్ కమ్ సడన్లీ అండ్ గో సడన్లీ. ఏ నొప్పైనా గభాల్లో వచ్చి గభాల్లో పోతూ ఉంటుంది. అండ్ ది పెయిన్ కాజెస్ యాగోనీ. ప్రాణబాధ, నరకబాధగా ఉంటుంది వచ్చినప్పుడు నొప్పి. Just like the aconite pain, the Belladonna pain also is as violent as the aconite pain. But in aconite there will not be the swelling and the redness and burning. You move on. And the pains in Belladonna will be aggravated from light. కళ్ళ మీద వెలుతురు పడితే వాడికి ఒంటి మీద ఎక్కడ నొప్పున్నా ఎక్కువ, లేదా ఎక్కువ చోట వెలుతురు పడ్డా ఎక్కువ. He cannot bear any light upon his body or eyes or the affected part. Aggravated from least movement. ఏమాత్రం కదిలిన విపరీత బాధ. ఏమాత్రం సరే వాడికి కదిలితే విపరీతం. భయం ఎలాగా తల కదిలిస్తే తల దన్ లోపల వాయించేస్తున్నట్టు వీడికంటే. పడుకున్న వాడు లేచిపోతుంటే ఓ 2 నిమిషాలు ఇలా కొట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ ది ఫెలో జస్ట్ సిట్స్ అప్ ఆన్ బెడ్, he feels something is hammering on his head for about a few minutes until he is settled again. కూర్చుని కాసేపు సెటిల్ అవ్వాలి, అంటే అలా కూడా వాయిస్తూ ఉంటుంది. ఇది రెండింటికి సమానంగానే ఉన్నది. అగ్రవేటెడ్ ఫ్రమ్ కోల్డ్. చల్లని గాలి వేసిన, చల్లని నీరు తగిలిన, కోల్డ్ వాటర్ ఆర్ కోల్డ్ బ్రీజ్, ది ఫెలో ఫీల్స్ గ్రేట్ అగ్రవేషన్. ప్రాణం పోతుంది, గిలగిల నరాల మీద పోట్లు పొడిచినట్టు ఉంటుంది, కత్తి పెట్టి పొడిచినట్టు ఉంటుంది. చల్లగా తగిలితే పుండు మీద తగిలిందన్నట్టు ఉంటుంది అంటారే, అలా ఉంటుంది. అండ్ ఆల్సో అగ్రవేటెడ్ ఫ్రమ్ ఏ జారింగ్ సౌండ్. కిబురుమని ఏ శబ్దం వినపడినా ఒళ్ళంతర కంపరం, సలపరం, అన్ని బాధలు ఎక్కువైపోతాయి. దుర్భరంగా, భీకరంగా ఉంటాయి ఏ బాధ వచ్చినా. సో అబౌట్ ది పెయిన్స్ ఆఫ్ బెల్డోనా, దీస్ ఆర్ ది ఎగ్జాక్ట్ మోడాలిటీస్. Aggravated from exposure to cold. That means he was not having any trouble on the spot before he was exposed. After exposure, he developed a swelling or redness or some portion which makes him suffer too much. So you can compare this with roostocks. In roostocks, the exposed part becomes paralyzed, numb, and having formication. ఎర్రచీమలు కరుస్తున్న సెన్సేషన్ ఉంటుంది, తిమ్మిరెక్కుతుంది, మొద్దు బారుతుంది, నొప్పి కూడా. ఇది రూస్టాక్స్ లో గుర్తుందా? రైట్ ఇన్ ఏ కార్ మార్నింగ్, డైరెక్ట్లీ ది విండ్ బ్లోస్ టు ది ఫేస్, ది పార్ట్ బికమ్స్ నాట్. చీమలు కుడుతున్నట్టు ఉంటుంది లోపల. దట్ ఈస్ రూస్టాక్స్. And this is the part was normal, and afterwards it is too painful. Lopana, from the tooth into the eye, into the ear, it shoots after the exposure. So it has many common things between aconite and belladonna. విపరీతమైనటువంటి బాధ అనమాట, ఎక్స్పోజర్ టు కోల్డ్. ది పేషెంట్ వాంట్స్ టు బి ర్యాప్డ్ వార్మ్లీ. వెచ్చగా దుప్పట్లతో, రగ్గులతో కప్పవలేము. దెన్ హీ ఫీల్స్ ది సఫరింగ్ బెటర్. కప్పితే చాలా హాయిగా ఉంటుంది, బాగుంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ది పెయిన్స్ ఆఫ్ బెల్డోనా. అండ్ దెన్ అబౌట్ ది హెడేక్.
తలనొప్పి. బ్రెయిన్ మూవింగ్ ఇన్ ది హెడ్ అంటే తలకాయలో మెదడు పురుడికాయలాగా ఇట్లా తలకాయ మూవ్ చేస్తే అలా అనిపిస్తుంది. లోపల he feels as if the contents were moving by the movement of the head, and he feels too much painful because the brain is dashing to the walls of the head. That is how it feels. వెలగపండు కొడితే ఉంటుంది, మెచ్యూర్ అయిన కోడిగుడ్డు పొరటికాయ ఆ మాత్రమే ఫీల్ అవుతాడు. So that is one of the typical conditions of belladonna. The fellow feels that the contents of the head are moving when he moves the head, which is not at all correct, but which he feels literally. Even a doctor, he feels it when he is in such a condition. లోపల మోవటం లేదని తెలుసు కానీ మోగుతున్నట్టే ఉంది అని అనిపిస్తుంది. డాక్టర్ అయినంతే ఎవరైనా అంతే. ఈవెన్ an actor aggravated from every step. The belladonna fellow should never walk when he is having headache. ఒక అడుగు పెట్టినప్పుడల్లా మొత్తం 3 అడుగుల్లో బ్రహ్మాండం నిండిపోతుంది. తల కాళ్ళలో పెడితే ఇక్కడ ఇది ఊడి కింద పడిపోతుంది, ముక్కలకి సహస్ర శకలాలు అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఏదో తల 1000 ముక్కలే పడిపోతుంది శకలం ఇస్తారే. అలాగే ఒక అడుగు వేసేటికి కొంత పడబోతున్నట్టు, ఇంకో అడుగు వేస్తే పూర్తిగా పడుతుందా ఉన్నట్టు ఉంటుంది. చెవులు 2 పోసి వస్తున్నట్టు పొరగా. So, every step the fellow walks, it makes a hell of pain because it increases the headache. And when he is not moving, it is okay. కదలకుండా ఉంటే హాయిగా ఉంటుంది. Every movement increases. Suppose he is lying on the bed. His wife comes and says, "My dear, lift your head, I will put the pillow there." తలకి ఎత్తాడంటే ఇటేడు లోకాలు అటేడు లోకాలు కింద మీద అయిపోతాయి. వెళ్ళడం వాడికి తల కొంచెం ఎత్తితే గిల 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 మళ్ళీ తర్వాత పిల్లో పెట్టారు. సంగతి కదే ఎటు పెట్టబోతుంది ఇప్పుడే అంటాడు. అంటూ ఉంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది మాట్లాడాలి. సో ఇఫ్ హీ జస్ట్ lifts the head for a pillow, he is almost dead with headache, pulsating type of headache. And if after half an hour she says, "Will you please sit down, my dear, to drink something?" సంతోషించలే ఇలా తిండి పెట్టేటికి ప్రాణం పోయినట్టయితే తిండి పెడతానంటూ వదిలేమాట తీసుకెళ్ళి అక్కర్లేదు. He never wants to. ఓడదని తెలుసు, పడదని తెలుసు, కానీ గుడి పడ్డట్టే ఉంటుంది. That is belladonna. So every moment aggravates. Even turning the eyeballs aggravates the headache. కనుగురుట్లు కదల్చినను తలనొప్పి హెచ్చిపోవను. అక్కడికి ఎగుమతి చేస్తున్నారు వార్త. అంత రక్తం ఇక్కడికి వచ్చేస్తుంది, ఇంకా చోట్లేదు, దన్ 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 కొట్టేస్తూ ఉంటుంది. కళ్ళకి కనిపించదు, ఎలా తిరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ 2 నిలిచిపోయింది. ఈ ఫీల్స్ ఆల్సో ది ఐస్ ప్రెస్డ్ అవుట్. కనుగుడ్లు బయటికి తోసేయబడుతున్నాయి. తలుపులను చూస్తుంటే అందులో ఊడే తల్లి దువ్వెన కూడా వెళ్తాయి. ఇది తలనొప్పుల సంగతి. అనదర్ మోడాలిటీ, సమ్ కన్స్ట్రిక్షన్, హారిబుల్ కన్స్ట్రిక్షన్ లైక్ దట్. పైకి ఎక్కి నిచ్చెన నుంచి తప్పు దిగడం. ఆ పైన అది నిచ్చెన కింద ఎవరు ఉంటుంది, భార్య నిచ్చెన పైన ఉంటున్నాడు. ఓ ముందు పడక పైన ఓ ఎక్కి వచ్చి ఆగిపోతాడు. లేదంటే అన్నింటిలో ఏదైనా సరే డొక్కలు పట్టేదా ఎక్కడా ఇప్పుడు పట్టేస్తున్నాడు, గట్టిగా పట్టేస్తాడు. ఇలా చక్కగా గడి చేసినట్టు పట్టేస్తాడు. కదలేదు, గొడవ పెట్టేసినట్టే. క్యాక్టస్ 30 సెకండ్స్